మైక్స్ పాస్ చేయండి. ఫస్ట్ హేమ గారా? హలో సాన్వి గారు. హలో అండి, బాగున్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? అయితే ఇందాక మీరు ఆల్రెడీ మెన్షన్ చేశారు, ప్రతి అమ్మాయికి అలాంటి ఒక చిన్న కోరిక ఉంటుంది, ఎందుకు మనమే వెళ్ళాలి, వాళ్ళు వస్తే బాగుంటుంది కదా అని చెప్పి. ఫస్ట్ టైం మీకు ఈ స్టోరీ నరేట్ చేసినప్పుడు దిస్ ఇస్ ఓన్లీ ద పర్టికులర్ పాయింట్ మీకు నచ్చిందా, లేదంటే ఈ ప్రొడక్షన్ హౌస్ తో వర్క్ చేయాలి అన్నది అదే థాట్? అంటే వాట్ యు విల్ సే? సో సినిమా స్టోరీ వినకముందే నాకు సాగర్ సార్ చెప్పారు, ఇలా ఒక స్టోరీ ఉంది అనుకుంటున్నాము, ఒకసారి విను అని చెప్పారు. దాని తర్వాత విన్నానండి. సో సాగర్ సార్ వివ్ బీన్ లైక్ ఫ్రెండ్స్ ఫర్ వాట్ 4 years నౌ, 3 years నౌ కదా. ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉండే, ఊరికేనే అన్నారా సినిమా ఇస్తానే, నిజంగానే ఇస్తారా అని. బట్ నిజంగానే ఇంత మంచి సినిమా ఇస్తారు అనుకోలేదు. బట్ మీరు చెప్పినట్టు ఆ పాయింట్ చాలా ఎక్సైటింగ్ అండి. అంటే బీయింగ్ అ ఉమెన్, ఇజంట్ ఇట్ ఎక్సైటింగ్ ఫర్ యూ? సో ఐ థింక్ చాలా ఎక్సైటింగ్ దట్ ఊరికే ఎప్పుడు అమ్మాయి వెళ్ళడం కాదు, అబ్బాయి వస్తే ఎలా ఉంటది అనేది ఎలా చూపించబోతున్నారు, ఏం అవ్వబోతుంది సినిమాలో అని చాలా ఎక్సైటింగ్. సినిమాలో కూడా చాలా ఎక్సైటింగ్ అండి, అంటే ఏమేమి అవుతాయో ఇంట్లో, వెరీ ఎక్సైటింగ్. సో అయితే ఇప్పుడు మీ రియల్ లైఫ్ లో ఆల్సో యూ వాంట్ ఇలాంటి ఒక లైనప్ లో ఉంటే బాగుంటది అని అనుకుంటున్నారా? ఇందాక అన్నారు కదా, మా మదర్ ఇల్లరికం తెచ్చుకుందామని. ఇంకో పక్కన చూసుకుంటే మరి మీ అన్నయ్య కూడా ఉన్నారు కదా, ఆయన ఇల్లరికం వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి, అలా ఏమన్నా ఆలోచించుకున్నారు? అంటే అది చాయిస్ అండి. ఇప్పుడు ఇది సీరియస్ గా చెప్పానా, జోక్ గా చెప్పానా? సీరియస్ చెప్పదా? ఓకే, ఆయనకు భయం, నన్ను సీరియస్ గా చెప్పేస్తా. లేదంటే ఎవరిష్టం వాళ్ళదండి. ఇప్పుడు అంతే, ఎవరిష్టం వాళ్ళది, ఆయన ఇష్టం ఆయనది, నా ఇష్టం నాది. అయితే లైక్ తెలుగులో ఇప్పుడు ఇది డబ్ అవుతుంది. అయితే మిమ్మల్ని మేము ప్రభుదేవా సార్ తోటి డాన్స్ రీల్స్ లో కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాం. మీ కెరియర్, ఫిలిం కెరియర్ చూసుకుంటే ఫిలిమ్స్ అన్ని ఒక పక్కకు పెడితే దాని ద్వారా కూడా యూ గాట్ ఏ బ్యూటిఫుల్ మైలేజ్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్ అండ్ అన్ని రీల్స్ లో. ప్రభు సార్ తోటి డాన్స్ షేర్ చేసుకోవడం ఎలా అనిపించింది అంటే వాట్ యు విల్ సే? సో నాకు యాక్టింగ్ కంటే ముందు డాన్స్ చాలా ఇష్టం అండి. నేను సెయింట్ ఫ్రాన్సిస్ లో చదువుకున్నప్పుడు ఐ వాజ్ ద కల్చరల్ హెడ్. దాని తర్వాత జయసుధ మ్యామ్ నన్ను పిక్ చేసుకున్నారు కాలేజ్ నుంచి. బట్ డాన్స్ హెస్ ఆల్వేస్ బీన్ మై ఫస్ట్ లవ్. నేను ఎప్పుడు నేర్చుకోలేదండి. చిన్నప్పుడు భరతనాట్యం మరి కూచిపూడి అలా నేర్చుకున్నాను, కానీ ప్రభుదేవా సార్తో నేను డాన్స్ చేయాలి అనే ఒక విష్ ఆబ్వియస్లీ ఎవ్రీ డాన్సర్ వుడ్ హ్యావ్ ఇట్, నో. బట్ అది నిజం అవ్వడము, అండ్ ఐవ్ డన్ లైక్ 5 shows విత్ ప్రభుదేవా సార్. అండ్ ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడం ఎలా ఉంటుందంటే, ఎవ్రీ టైం ఎవ్రీ షో ముందు ఆయన కొన్ని నేర్పిస్తారండి. యూ జస్ట్ హ్యావ్ టు బీ అలర్ట్, యూ జస్ట్ హ్యావ్ టు బీ అవేర్. ఎన్ని నేర్పిస్తారు. సో నాకు అనిపించింది ఇట్ ఈస్ జస్ట్ నాట్ డాన్సింగ్ విత్ సర్, బట్ లెర్నింగ్ ఫ్రమ్ సర్ ఇస్ టూ మెనీ థింగ్స్ అండి. సో ఐ థింక్ ఇట్స్ అ బ్లెస్సింగ్. అంటే నేను చనిపోయే ముందు నా లైఫ్ అచీవ్మెంట్స్ ఏంటి అంటే దట్ విల్ బి వన్ ఆఫ్ దెమ్, దట్ ఐ డాన్స్డ్ విత్ ప్రభుదేవా సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సార్ మైక్ సార్. నమస్తే. నమస్తే సార్. సార్, చాలా కాలం తర్వాత కాన్సెప్ట్ కొత్తగా తీసుకున్నారు. ఎందుకంటే ఇది వరకు ఇల్లరికం అనేది ఒక నేపథ్యం ఉండేది. ఉన్న వాళ్ళ ఇంట్లో మా అమ్మాయి మా ఇంట్లో ఉండాలి, మీ అబ్బాయిని పంపించండి మా దగ్గరికి. సో ఆ కాన్సెప్ట్ తీసుకుని లేటెస్ట్ జనరేషన్కి బాగా ట్యూన్ చేశారు ట్రైలర్ చూసిన తర్వాత. సో కాన్సెప్ట్ వైజ్గా చూస్తే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఉంటుందా, ఎంటర్టైన్మెంట్ ఫుల్గా ఉంటుందా? మీరు అన్నట్టు సార్, నాకు ఫస్ట్ ఎలినొచ్చి కాన్సెప్ట్ చెప్పినప్పుడు నాకు కూతురు ఉంది. ఎప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ, నేను చాలా లవ్ చేశాను మా అమ్మాయిని. సో అందరూ అంటారు, ఏమైద్దిరా నీ కూతురికి పెళ్ళి అయితే అంటే, నేను అప్పుడు జోక్గా చెప్పేవాడిని, ఏమైంది అల్లం తెచ్చుకుంటాము, లేకపోతే మేము అందరం కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తామని ఉండేది. ఆ టైంలో ఇలా చెప్పగానే ఫస్ట్ నాకు 1 line చెప్పాడు. 1 line చెప్పిన తర్వాత, సార్ మీరు అనుకుని ఈ 1 line వచ్చేసి నేను సీరియస్గా తీయట్లేదు, నేను చాలా ఫన్నీగా తీస్తా అన్నాడు. టు బీ వెరీ ఆనెస్ట్ అండి, స్టార్ మూవీ అయినా కానీ ఈ సినిమా అయినా కానీ నేను నరేషన్ వినలేదు, ఫుల్ నరేషన్ వినలా. నేను కాన్సెప్ట్ వింటాను, తర్వాత ఇలాన్ నాకు మూడ్ చెప్తాడు, దెన్ ఐ హ్యావ్ ఫుల్ ట్రస్ట్ ఆన్ ఇలాన్. ఎందుకంటే చెప్పడం ఏమి, స్టార్ ఇస్ రిలీజ్, స్టార్ వచ్చేసి నాకు కాన్సెప్ట్ చెప్పి ఐడియా చెప్పిన తర్వాత
ఒక ప్రొడ్యూసర్ జనరల్గా ఏమంటామండి డైరెక్టర్ తోటి, నేను చెప్తాం మీకు ఒక టైం వచ్చింది, ఆ టైంలో మీకు చెప్తామంటాం కదా. నాకు రివర్స్ చెప్పాడు ఎలిన్ వచ్చేసి, సార్ మీకు 48 hours ఉంది టైము, ఈ 48 hours మీరు చెప్పాలి సార్ నేను సినిమా తీయాలా లేదా అన్నాడు. నాకు ఒక సెకండ్ అర్థం కాల, ఈడేంది నాకు టైం ఇస్తున్నాడు అనుకున్నా నేను. బట్ ఐ లైక్ ద కాన్ఫిడెన్స్ ఇన్ ఎలిన్, బికాస్ ప్యార్ ప్రేమ కాదల్ తీసిన తర్వాత ఒక 5 years గ్యాప్ వచ్చింది, అయినా కూడా ఆయన కన్విక్షన్ కాన్ఫిడెన్స్ నాకు నచ్చి నేను ఓకే చెప్పేశాను. సేమ్ థింగ్ హీ టోల్డ్ మీ దిస్ టైం, సార్ ఇంకో ప్రొడక్షన్ చాలా ఇంట్రెస్ట్ కొన్నారు సినిమా పైన, మీరేమనుకుంటున్నారు. నేను అప్పుడు కొరియాలో ఉన్నా, మేడ్ ఇన్ కొరియా షూటింగ్లో ఉన్నప్పుడు, నా ఎలిన్ నువ్వు నా 48 hours ఇచ్చావు, నాకు ఇస్తే ఒక 1 week అయినా టైం ఇవ్వండి, నేను రిక్వెస్ట్ చేసుకొని వెయిట్ చేసి. ఇట్స్ అ వెరీ ఫన్ ఫుల్ ఎంటర్టైన్మెంట్. హీ రోడ్ వెరీ స్మార్ట్లీ అండి. ఒక జెన్జీకి సెట్ అయ్యింది, అమ్మమ్మలకి సెట్ అయ్యే ఒక కాన్సెప్ట్లో రాశాడు సినిమాని. ఆ ఒక మెసేజ్ మీరు అన్నట్టు ఉంది, కానీ అది మనం ఫేస్లో రాకుండానే సినిమా అయిపోయిన తర్వాత ఒక అర్థమైపోయింది మనకు మెసేజ్. లాస్ట్లో వచ్చేసి బ్యూటిఫుల్గా సినిమాని ర్యాపప్ చేశాడు. ఒక చెప్పలేం బికాస్ దిస్ టూ మచ్ టు రివీల్ కాబట్టి చాలా బ్యూటిఫుల్గా మెసేజ్ చేశాడు ఇన్ అ వెరీ వెరీ ఎంటర్టైన్మెంట్ వే. కాస్టింగ్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే ఇలన్ ఇంట్రడ్యూస్ చేస్తాం కాబట్టి వీ కాన్షియస్గా ఏం చేశామంటే వీ వెన్ విత్ రాధికా మేడం, యోగి బాబు సార్, ఎంఎస్ భాస్కర్, ఇలంగ కుమరవేల్, గీతా కైలాసం మ్యామ్, వీళ్ళందరూ ఒక పక్క ఉన్నా కూడా యువన్ శంకర్ రాజా మ్యూజికల్ అండ్ ఇలన్ వచ్చేసి 3 cinemas చేశారు. ప్యార్ ప్రేమ కాదల్ వచ్చేసి బ్లాక్ బస్టర్ హిట్ మ్యూజికలీ, స్టార్ బ్లాక్ బస్టర్ హిట్ మ్యూజికలీ, అండ్ ఇది కూడా మ్యూజిక్ హీ వాజ్ వెరీ కీన్. సో ఇట్స్ అ ఫన్ ఎంటర్టైనర్ విత్ అ వెరీ 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 మైల్డ్ బట్ ఈజీ మెసేజ్. సో పర్టికులర్గా సీరియల్ మోస్ట్ ఆర్టిస్ట్ రాధిక గారితో ఒప్పించి సినిమా చేయించడం అనేది కొద్దిగా కాన్ఫిడెన్స్ ఉన్నారు సబ్జెక్ట్ మీద. సో యంగ్ పేర్, ఈ పేరుతో చేయడానికి ఎట్లా ఒప్పుకున్నారు, అసలు ఆవిడకి ఏం నచ్చింది క్యారెక్టర్ పరంగా? సార్ చాలా మంది చెప్తారు చెప్పగానే ఒప్పుకున్నారు ఇవన్నీ, బట్ దట్స్ ట్రూ ఇన్ దిస్ సినిమా. ఇలన్ పోయి చెప్పగానే క్యారెక్టర్కి సినిమాకి రాధిక మ్యామ్ ఇమీడియట్గా ఓకే చెప్పేశారు. ఓకే ఎందుకు చెప్పారని మొన్న తమిళ్ ట్రైలర్ లాంచ్లో కూడా చెప్పారు, నాకు కాన్సెప్ట్ చాలా నచ్చింది, ఈ జనరేషన్కి ఈ సినిమా చాలా ఇంపార్టెంట్ అని. ఒక ఆల్ ఆఫ్ దెమ్ ప్రతి ఒక్కరికి మాకు చాయిసే లేదు, హిస్ ఫస్ట్ చాయిస్ వర్ ఆల్ ఇన్ ద మూవీ. సో మేడం సినిమా ఎప్పుడు కూడా లేడీస్ జెంట్స్ నేర్పించడమే ఉంటుంది. సో ఇక్కడ కూడా కాన్సెప్ట్ వైజ్గా మ్యారేజ్ చేసుకొని హస్బెండ్ ఇంటికి తీసుకొచ్చే పని చేశారు. సో అక్కడ ఎన్ని కష్టాలు పెట్టారు, ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఉంటుందా, హ్యాపీ మూడ్ ఉంటుందా? ఫుల్ హ్యాపీ మూడ్, ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండి, అసలు నో డౌట్ అబౌట్ ఇట్. అంటే అయినా బాధపడుతున్నా చూసే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్. సో దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఎంటర్టైన్మెంట్ అండి. అంత நீங்கள் கொஞ்சம் இப்போ you went through difficulties கேக்குறாங்க కళ్యాణத்துக்கு అப்புறம். yes yes అదే ఆయనకి మాత్రమే, మనకు కాదు. Ellen, yeah. So how tough was pairing with Shanvi? How shooting went, and is there any teasing moments in the shoot? Yes, we become very close friends actually during the shoot. Like from day one, we got along like anything, like childhood friends. We got along, and that chemistry actually worked in the movie. Like, yeah. Yes. I can't say that. She is telling me to tell you that she helped me in direction. But she's a fun person, so yeah, we enjoyed shooting together. Any interesting incidents you remember? Say a few. నెక్స్ట్ క్వశ్చన్. మ్యామ్, అంటే పుష్పక విమానం తర్వాత మీకు ఆఫర్లు రాలేదా? మీరు తమిళ్లో బిజీ అవ్వడం వల్ల తెలుగు చేయకపోతుంది? లేదండి, అంటే వచ్చాయి, కానీ తమిళ్లో కుటుంబస్థన్ రావడంతో అక్కడ ఇంకా ఎక్కువ వచ్చాయి. సో కుటుంబస్థన్ చాలా పెద్ద హిట్ అయింది కాబట్టి కుటుంబస్థన్ కూడా పిట్టకథలు చూసి నాకు డైరెక్టర్ నన్ను తీసుకున్నారు. దాని తర్వాత తమిళ్లో చాలా రావడం జరిగింది. సో తెలుగులో వచ్చినా నాకు అంతగా నచ్చలేదు, కానీ ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ అండి, ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ సంథింగ్ రియలీ నైస్ మన తెలుగులో చేయడానికి. ఇప్పుడు ఏమైనా చేస్తున్నారా తెలుగులో? లేదండి, ఇప్పుడు ఇంకా ఏం చేయట్లేదు. తమిళ్లోనే 3 సినిమాలు చేస్తున్నాను. సో అదే చాలా టైం పట్టేసింది, బట్ ఐఎమ్ స్టిల్ నేను వింటున్నానండి తెలుగులో కూడా. మీలాగే సేమ్ నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను. గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ అండి. షాన్వి, తమిళ్లో డబ్బింగ్ చెప్పన్నారు కదా, తెలుగులో కూడా చెప్పారా డబ్బింగ్? లేదండి, చెప్పాలనుకున్నాను కానీ కుదరలేదు. ఐ రియలీ విష్
ఓకే, అంటే బట్ ఓటీటీ రిలీజే కదా, లైక్ యూ అవును. విల్ హ్యావ్ స్కోప్ టు డబ్ కదా. అవునండి, ఆ టైంలో నేను వేరే పనిలో ఉండే, యూఎస్కి వెళ్ళాను కదా రీసెంట్గా. సో అందుకని, సో బేసిక్లీ ఏమైపోయిందంటే డబ్బింగ్ చెప్తున్నప్పుడు చాలా ప్యాక్డ్ ఉండే అనమాట. టక్కున రిలీజ్ చేయాలి, మాకు చాలా తక్కువ టైం లైన్ ఉండే. ఆ టైంలోనే నాకు వేరే పని రావడం వల్ల చెప్పలేకపోయాను. ఓకే, బట్ స్టిల్ దర్ ఇస్ స్కోప్ టు రీప్లేస్ ద ఆడియో యాజ్ వెల్ కదా. అవునా నో ఛాన్స్. సాగర్ సార్? నో స్కోప్, అయిపోయిందండి 10 రోజుల కన్నా తక్కువ రిలీజ్. I really wanted her to dub in Telugu as well. నాకు కూడా ఆబ్వియస్లీ. ఇలా సారీ అండి, జస్ట్ ఆన్సర్ దట్ నెట్ఫ్లిక్స్ ఒక ప్రాసెస్ ఉందండి. ఎందుకంటే ఈ సినిమా వచ్చేసి 196 కంట్రీస్ రిలీజ్ చేస్తున్నారు. అండ్ మోర్ దెన్ ఐ థింక్ 9 లాంగ్వేజెస్లో డబ్ చేసేసారు వాళ్ళు. పోర్చుగీస్, స్పానిష్ ఇట్లాంటి, ప్లస్ అరౌండ్ 36 లాంగ్వేజెస్లో సబ్ టైటిల్స్ చేస్తున్నారు. సో ఏమైందంటే ప్రతి కంట్రీ హ్యాస్ అ డిఫరెంట్ లీగల్ సిస్టమ్ అండ్ డిఫరెంట్ ప్రాసెస్. సో వాళ్ళు కాపీలు పంపించేసి ఇంకా వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు మనం ఇక్కడ తెలుగు మట్టుకని చేయలేని ఒక పరిస్థితిలో ఉన్నాము. బట్ వీ రియలీ ట్రైడ్, కానీ లైక్ షీ సెడ్ షీ వాజ్ బిజీ అండ్ వీ కుడెంట్ డూ ఇట్, బట్ వీ విష్ షీ డిడ్. జస్ట్ యాజ్ షీ ఈజ్ ఏ తెలుగు గర్ల్, ఇట్ వుడ్ హావ్ మేడ్ మోర్ సెన్స్ ఇఫ్ షీ కెన్ డబ్. మేము ట్రై చేసాము, వాళ్ళు సాన్వి ఆల్సో స్పోక్ టు నెట్ఫ్లిక్స్, కానీ ఒక టైమింగ్ ఇష్యూ అంతే, ఇంకేం లేదు. ఇలా సో as a Telugu audience, as much as I enjoyed Pyar Prema Kadal, I loved Star. So would the box office reception of Star might have become a bigger get a bigger reception or a bigger hit? Will you still try to act? Would you have still acted in the film if Star was a hit? Yes, because this was my childhood dream to become an actor at some point in life, because my dad, Rajarani Pandian, is also an actor. So yeah, it was his dream to be an hero, which he couldn't. He became an character artist, but not a hero. So I always wanted to fulfill that dream of him. So it was always there in my back of my mind, and I thought this is the right time to give it a try. And Star is one film which didn't work at box office but got good reception in OTT release. So how did you felt over that? Yes, he wants to answer that. స్టార్ వచ్చేసి బాక్స్ ఆఫీస్ వర్క్ రియలీ వెల్ అండి తమిళ్లో. ఇట్ వాజ్ అ బ్లాక్ బస్టర్ అండ్ వన్ ఆఫ్ ద టాప్ 5 కలెక్షన్స్ ఆఫ్ దట్ ఇయర్. తెలుగులో అంత వర్క్ అవ్వలేదు, బికాస్ తెలుగులో వచ్చేసి లైక్ యూ రైట్లీ సెడ్ critically very acclaimed movie. And Tamil box office, it was one of the biggest for that hero till date, and biggest for my production also till date, and it's one of the top 5 collections. Yeah, that's why we're working again and many more to come. Ellen, Yuvan gave music for your 3 films. How is working with him? How's the discussion? He is my best friend. He is my mentor. He gave me the first ever opportunity. So he's everything to me, and we don't share that that vibe of director and music director. We are more like friends. We speak about so many other things than music. I think that's sorry. If you don't like any tune, you can say it. Yeah. For example, I haven't said this anywhere. Yuvan sir gave me a song. So I wanted to, kind of change it into something else. And, I'm not good with music to explain it in a way that, in a better way that he gets it. So what I did is, now the world is full of AI. The song he gave me, I put it in AI and I did something. And they gave some out and I sent it to Yuvan sir. Sir, this is what I'm trying to convey. I don't think not many has this liberty to do this to a legendary music director like him. He is very chilled about it, and he's like, "This is what you want to try it. I'll give you if you remember this famous Vivek sir dialogue, in the piece this piece you want, take it." He's that chilled out, very chilled out to work with. You can say anything to him. Only thing he'll ask is why. If you are, if you give the justification, he'll do it n number of times. Yeah. LNG, hi. So, in Telugu, we see about this concept means we have in Bommarillu. In the end part, hero goes to the heroine's house and he stays there to impress her dad. So, where you got the inspiration about this story? Do you have any reference point for this story lineup? Bommarillu is my all-time favorite, no doubt.
even Umarul Bhaskar sir is my very close friend. He always supports me. But this movie, the writer is Nivedita Pogankar. She wrote this movie, so it is her idea. So when she told me this online idea, I really loved it and I asked her to write it. And then she wrote it in English and then I adapted it in Tamil. Thank you. Sandy, hi. హాయ్ అండి. సో ట్రైలర్ చాలా బాగుంది, Thank you. చాలా ఫన్నీగా ఉంది, డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తున్నారు. మీరు బాగా ఎంజాయ్ చేస్తూ చేసిన సీన్ ఏంటి? సో నేను ఎంజాయ్ చేసిన సీన్స్ చాలా ఉన్నాయండి. బట్ నేను చూసే సీన్ ఒకటి చెప్పాలి. అంటే ఒక సీన్ రాధికా మ్యామ్కి ఇంకా ఇలన్కి ఒక సీన్ నడుస్తూ ఉంటుంది అనమాట. ఆ సీన్లో ఏమవుతుందంటే సో ఏమవుతుందంటే సో రాధికా మ్యామ్కి ఇలన్కి సూపర్ సీన్స్ ఉంటాయి అనమాట. అంటే అది హైలీ ఎంటర్టైనింగ్ సీన్స్ ఉంటాయి. అత్త కదా, సో ఇంటికి వచ్చినప్పుడు అత్తకి ఇంకా ఈయనకి ఏమవుతుందో అనే సీన్స్ ఉంటాయి. దాంట్లో చిన్న రివెంజ్ తీసుకుందాము, ఈ నిజంగానే పని చేస్తున్నాడా లేకపోతే ఊరికనే చేస్తున్నాడా, వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నాడు నా బిడ్డకి అని మ్యామ్ ఆ జోన్లో ఉంటారు. రాధికా మ్యామ్ ఉన్నప్పుడు బయట నుంచి ఒక చిన్నగా సింపతి కోసము కొన్ని చేస్తాడనమాట. సో ఇలన్ మిస్టర్ బీన్ లాగా చాలా చేస్తాడు. సో ఇవన్నీ కొన్ని మాంటాజెస్ ఉన్నాయండి. ఎలాగైతే రాధికా మ్యామ్ రివెంజ్ తీసుకుంటుందో, ఇలన్ రాధికా మ్యామ్ పైన రివెంజ్ తీసుకుంటారో, ఈ బ్యాంటర్ నడుస్తుంటది. ఇవన్నీ నేను షూట్ అవుతున్నప్పుడు చూసాను. అవి నేను చాలా ఎంజాయ్ చేశానండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. శాన్వి గారు హాయ్ అండి. హాయ్. మీరు యాక్చువల్గా ఒక తెలుగు అమ్మాయిగా మీరు స్టార్ట్ చేశారు కెరీర్. అంటే తెలుగు అమ్మాయి తెలుగు సినిమాలతో స్టార్ట్ చేశారు కెరీర్. అయితే తమిళ మూవీస్ ఎక్కువ చేస్తున్నారు. ఇప్పుడు ఇందాక చెప్పారు 3 మూవీస్లో ఆల్రెడీ చేయబోతున్నానని చెప్పి. అంటే చాలా మంది ఈ మధ్య వస్తున్న హైదరాబాద్ అమ్మాయిలు హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ నాగదుర్గ లేదంటే శ్రీ గౌరీప్రియ, వీళ్ళందరూ ఏంటంటే తమిళ్లో ప్రూవ్ చేసుకుని తెలుగులో అవకాశాల గురించి ఎదురు చూస్తున్నా సరే రావట్లేదు. ఎక్కడ మిస్ అవుతుందని అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఎందుచేత మనకి ఇంకా అది రావట్లేదు తెలుగు అమ్మాయిలకు అవకాశాలు? యాక్చువల్లీ ఇది చాలా యూనివర్సల్ క్వశ్చన్ అండి, అందరు అడుగుతారు. కానీ నిజంగా నా దగ్గర ఆన్సర్ లేదండి. అంటే నేను చాలా సింపుల్, నాకు తెలుగులోనే వస్తుంది, తమిళ్లోనే వస్తుంది. ఇప్పుడు మలయాళంలో ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ చేయబోతున్నాను. కానీ తమిళ్లో ఒక సినిమా కుటుంబస్థం చేసినప్పుడు అవన్నీ నాకు కట్ అయిపోయాయండి. అంటే నాకు ఇక్కడ ఎందుకు రావట్లేదు, నాకు ఇక్కడ ఎందుకు వస్తున్నాయి అనే ఆలోచనలు నాకు నిజంగా రావు. బికాస్ ఐఎమ్ హ్యాపీ వేర్ ఎవర్ ఐఎమ్ యాక్టింగ్ కదా. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నాకు ఐ వాంట్ టు యాక్ట్. అది తమిళ్ కానీ, మన తెలుగు కానీ, మలయాళం కానీ, ఏ సినిమా కానీ, హిందీ కానీ, ఎనీథింగ్. సో నేను ఆ జోన్లోనే ఉంటానండి ఎక్కువ. నేను బాధపడను అయ్యో నాకు తెలుగులో రావట్లేదు అని. కానీ రావట్లేదని కూడా కాదు, వస్తున్నాయి. కానీ తమిళ్లో ఇప్పుడు 3 సినిమాలు వరుసగా చేయడం వల్ల తెలుగులో ఏం చేయలేదు. బట్ ఐమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ అ వెరీ గుడ్ స్క్రిప్ట్ ఇన్ తెలుగు అండి. So thank you so much media for your questions. Thank you so much. And 21st August గుర్తుపెట్టుకోండి, నెట్ఫ్లిక్స్ లో ఓపెన్ చేయగానే కనిపిస్తుంది 21st August నుంచి. ఎనీహౌ ఎంటర్టైన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. ధీరజ్ బర్త్డే కాబట్టి ఒక చిన్న కేక్ కటింగ్ celebrations anamata. Hi. Can I say something to them? Yes. Hi. I really enjoyed being here, especially all the press people. You guys were really sweet. No controversial questions. No rage baiting. We want controversy, but we don't know about controversy. I'm taking my thanks back. యా కూల్. మాకు మీ గురించి తెలియకపోవడం వల్ల కాంట్రవర్సీ రాలేదే. ఇంకా ఏమైనా ఎనీ కాంట్రవర్సీ ఇస్ దేర్? ఇఫ్ యు వాంట్ టు షేర్ యు కెన్ షేర్ విత్ us. ఓకే అంటండి, అడగండి. ఓకే అంట. ఏమైనా కాంట్రవర్సీ అడుగుదాం అనుకుంటున్నారా? లేదు, ప్రస్తుతానికి ఇవాళ నో కాంట్రవర్సీ అంటున్నారు, ఓన్లీ పాజిటివ్ క్వశ్చన్స్ అన్నమాట. ధీరజ్ మీరు వస్తే చేసి తీయరా? ప్రసాద్ ల్యాబ్ టీమ్ ప్లీజ్ రిమూవ్ ద